మన గోల్ రీచ్ అయ్యే వరకి ప్రయత్నం చేయడం మాత్రం అస్సలు ఆపొద్దు. ఎందుకంటే ఏదో ఒక రోజు సక్సెస్ అవుతాం. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ఇన్ బిట్వీన్ సిరీస్ వ్లాగ్ 1. యాక్చువల్లీ మార్నింగ్ అయితే స్కూటీతో చాలా మంచిగా షూట్ చేద్దాం అనుకున్నాను. వెదర్ కూడా చాలా బాగుంది. కానీ డాడీ స్కూటీ అవసరం ఉంది, నువ్వు ఆటోకెళ్ళిపో అని చెప్పినాడు. సో దాంతో ఇంకా ఆటో ఎక్కుదామనెత్తి రోడ్ మీదకి వస్తున్నాను. యాక్చువల్లీ వెదర్ అయితే సూపర్బ్‌గా ఉంది ఇవాళ. షూట్ చేద్దాం అనుకున్నా గానీ మిస్ అయిపోయింది. అండ్ జిమ్‌కైతే ఆల్మోస్ట్ రీచ్ అయిపోయాననమాట. చాలా లేట్ అయితుంది జిమ్‌కి. 8:30కి వస్తున్నా, 10:30కి పోతున్నా. బాగా లేట్ అయిపోతుంది అప్పటికి. అండ్ ఇవాళ నా జిమ్ మేట్స్ అందరిని పరిచయం చేపిస్తాను. మన జిమ్ వచ్చేసి ఫిఫ్త్ ఫ్లోర్‌లో ఉంటదనమాట. జిమ్‌కి సంబంధించిన ప్రతి ఒక్క వీడియో నేను పేజ్‌లో పోస్ట్ చేశాను. అండ్ ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ వచ్చేసి అభి అనమాట. అండ్ ఈ హీరో 2 ఇయర్స్‌కి పైనే చేస్తున్నాడు జిమ్. అండ్ సెకండ్ పర్సన్ వచ్చేసి సాయి అన్న అనమాట. అన్న, నేను, అభి, ఇంకొక బ్రో ఉంటాము. ముగ్గురం ఐ మీన్ నలుగురం స్క్వాడ్‌తో చేశామనమాట. మార్నింగ్ నేనొచ్చేవరకి లేట్ అయిపోతుంది. వాళ్ళు మాత్రం టైమ్ అంటే టైమే. టైమ్‌కి ఫినిష్ చేసుకొని ఎళ్ళిపోతారు. ఇవాళ మా వర్కౌట్ వచ్చేసి బ్యాక్ అండ్ బైసెప్ అనమాట. ముగ్గురం సేమ్ చేసేసాము. చూసి వెయిట్స్ తక్కువనే అని చెప్పి అనుకోకండి. చూస్తే ఏముంది, చేస్తే గాని తెలవది దాన్ని ఫార్మ్ ఎట్లుంటది, దాని కథ ఎట్లుంటదని చెప్పి. నాకైతే చిన్నప్పటి నుంచి డ్రీమ్ అనమాట. ఒక బాడీ బిల్డ్ చేయాలని చెప్పి. ఎట్టకేలకి ఇప్పుడు తీరుతుందది. అండ్ ఇంకా ఇప్పుడే రాలేదు. ఇంకా ప్రాసెస్‌లో ఉంది. నేను చేసేదే మొన్న మొన్న స్టార్ట్ చేసిన. అండ్ ఆ తర్వాతకేమైందంటే ఆటోలో వచ్చేటప్పుడు నేను ఆటో అంకుల్‌కి రూ. 10 ఇవ్వాలి. ఆటో అంకుల్ రూ. 10 ఇవ్వాలని చెప్పి నంబర్ తీసుకున్నాను ఆటో అంకుల్ దగ్గర నుంచి. నా ఫోన్‌లో బ్యాలెన్స్ అయిపోయినాయి. ఇంటికెళ్ళినంక ఏస్తా అని చెప్పి. అంకుల్ కూడా నంబర్ ఇచ్చినాడు. ద థింగ్ ఏందంటే ఆ నంబర్‌కి యూపీఐ లేదు. ఆ నంబర్‌కి రిటర్న్ కాల్ కూడా పోవట్లేదు. ఇదేందసలు, అంకుల్‌కి ఆ రూ. 10 నెక్స్ట్ రేపు మార్నింగ్ ఎక్కడైనా కనబడితే పక్కా ఇవ్వాలి. అండ్ ఇవాళ ఇంటికి రాగానే ఫ్రెష్ అప్ అయ్యి మొత్తం నౌకరీ అండ్ లింక్డ్ఇన్‌లో నేను మొత్తం అయితే జాబ్ కోసం సెర్చ్ చేసిన. నాకు నచ్చిన ప్రొఫెషన్ అని. ఆ తర్వాతకి వ్యూ చూస్తూ కొంచెం సేపు టైమ్ స్పెండ్ చేసిన. అసలు వేరే పీస్ అనిపించింది. స్కై చూస్తూ అలానే ఉండిపోతే అసలు అలా ఆ స్కై‌ని చూస్తూ కొంచెం సాంగ్స్ విని ఆ తర్వాతకి చిన్న వర్క్ ఉందని చెప్పి వర్క్ విత్ ఎడిటింగ్ చేసి ఈ నైట్‌కైతే ఇంతే, ఇక పడుకుండిపోయాను. అండ్ వచ్చే వీడియోలో అయితే కలుద్దాం. రైట్. బాయ్. ఉంటాను.